నమస్తే, మీరు వింటున్నారు ప్రేమ్ అనమోల్ హోతా హై వాణి, ప్రేమ వెలకట్టలేనిది వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో మీరు నా జీవితంలో ఒక పెద్ద త్యాగాన్ని చూశారు. ఇంజనీర్ కావాలనే కల. నేడు 22 ఏళ్ల వయసులో నేను ఉద్యోగం కోసం పోరాడుతున్నాను, మరియు నా ఒంటరి తండ్రికి అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉంది: వివాహం. విని చూడండి. నా తండ్రికి నేను ఇచ్చిన వ్యంగ్యంతో కూడిన సమాధానం ఆకస్మికంగా ఆప్యాయత మరియు బాధ్యత యొక్క భావనగా ఎలా మారుతుందో, ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదనే నా సంకల్పం కారణంగా. ఆ తర్వాత నా జీవితంలో నచికేతన్ స్కూల్ యజమానురాలు అల్కా భాటియా మేడం ప్రవేశిస్తారు. 40 మంది పోటీదారుల మధ్య ఇంటర్వ్యూలో నేను పెళ్లి చేసుకోననే నా నిర్ణయాన్ని మరియు నా గతం యొక్క వాస్తవాన్ని విన్న తర్వాత అల్కా మేడం నన్ను అసాధారణమైన జీతంతో ఎందుకు ఎంచుకున్నారు? నేడు నేను అర్థం చేసుకున్నాను. నేను ఇంజనీర్ కాలేకపోవడం బహుశా దేవుని సంకల్పం కావచ్చు. మనస్తత్వశాస్త్రం యొక్క జ్ఞానం జీవితాంతం నాకు మరియు అనేక సమస్యలు ఉన్న మానవులకు మేలు చేస్తుందని నన్ను నమ్మించిన నా తండ్రి యొక్క ఆ మార్గదర్శక మాటలను వినండి. ఒక కొత్త వృత్తి, ఒక కొత్త గురువు, మరియు జీవితం యొక్క కొత్త తత్వశాస్త్రం. అన్నీ నేటి ఎపిసోడ్లో. ప్రేమ్ అనమోల్ హోతా హై వాణి వింటూనే ఉండండి, మీరు వింటారు. ఎపిసోడ్ 4: ఉద్యోగం, జనకుడు మరియు జీవితం యొక్క కొత్త గణితం. 8 సంవత్సరాల క్రితం నేను ఇంజనీర్ను కావాలనుకున్నాను. కుటుంబ పరిస్థితుల కారణంగా నేను MA సైకాలజీ మాత్రమే పూర్తి చేయగలిగాను. ఒక కంపెనీలో మానవ వనరుల నిపుణురాలిగా మారడానికి నాకు కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిచీ నుండి ఇంజనీర్గా మారితే లభించేంత అవకాశాలు అవి కావు. ఫెర్గూసన్ కాలేజ్ పూణే లేదా లేడీ శ్రీరామ్ కాలేజీ వంటి మంచి కళాశాలల నుండి మాస్టర్స్ పూర్తి చేయని నాలాంటి MA చేసిన యువతకు మంచి ఉద్యోగావకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. చదువుకునేటప్పుడే నాకు ఈ నిజం తెలుసు, కానీ నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నా తండ్రి నన్ను బయటకు పంపి చదివించే స్థితిలో లేరు. నా చదువు పూర్తయిన తర్వాత భారతదేశంలో ఇంజనీర్, డాక్టర్, CA మొదలైనవారు కాలేకపోయిన చాలామంది యువత మాదిరిగానే నేను కూడా ఉద్యోగం కోసం తిరగాల్సి వస్తోంది. నా ఈ పరిస్థితిలో నేను చాలా బాధపడుతున్నాను. ఆ సమయంలో నా నిరాశను తొలగించడానికి నా తండ్రికి ఒకే ఒక మార్గం సరైనదిగా అనిపించింది: నేను ఒక మంచి అబ్బాయిని వివాహం చేసుకోవడం. వాణి, ఉద్యోగం కోసం నీ చెప్పులు ఎందుకు అరిగిపోయేలా తిరుగుతున్నావు? నా మాట వింటే పెళ్లి చేసుకో. నాన్నకు అన్ని సమస్యలకు ఇదే ఒకే ఒక పరిష్కారం. మా అమ్మ, ఆ తరువాత నా ప్రతిభావంతుడైన సోదరుడు మయాంక్ ఒక ప్రమాదంలో మరణించడం వలన నా తండ్రి కృంగిపోయారు. ఆయన ఈ మాట సలహాలాగా చెబుతున్నారు, ఎందుకంటే ఆయన తన యువ కుమార్తె నాపై ఎలాంటి ఒత్తిడి చేయగలిగే స్థితిలో లేరు. 5 ఏళ్ల క్రితం ఆయన చెప్పిన మాటల బాధను నేను ఇప్పటికీ మర్చిపోలేదు. తన భోజన ఏర్పాట్ల కష్టాన్ని చెబుతూ నన్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిచీలో చదవడానికి పంపలేదు. నాన్న, నేను పెళ్లై అత్తగారింటికి వెళితే మీ తిండి, నీళ్ల ఏర్పాటు ఎలా జరుగుతుంది? ఆయన గతంలో చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ నేను బదులిచ్చాను. నాకు ఆయనపై ఫిర్యాదులు ఉన్నందున నా ఈ సమాధానం వ్యంగ్యంతో కూడినదే. అయినా నేను నా స్వరాన్ని నియంత్రించుకున్నాను. నా తండ్రి బలహీనపడ్డారు, కానీ ఆయన ఇంకా తెలివైనవారే. 5 ఏళ్ల క్రితం ఆయన చెప్పిన మాటలనే నేను ఆయనకు తిరిగి చెబుతున్నానని ఆయన అర్థం చేసుకున్నారు. అమ్మా, నువ్వు పాత విషయాలను ఎందుకు మర్చిపోవు? మనమిద్దరం 2 మరణాల విపత్తును భరించామని నీకు తెలుసు కదా? ఆయన నిస్సహాయతను ప్రదర్శిస్తూ అన్నారు. నా తండ్రిపై నాకు ఫిర్యాదులు ఉన్నప్పటికీ, నేను నా తండ్రిని అగౌరవపరిచేంత చెడ్డ కూతురిని కాదు. నేను నేడు 22 ఏళ్లు పూర్తి చేసుకున్నాను అంటే అది ఆయన నీడలోనే కదా జరిగింది. నాన్న,
మీరు నా సమాధానాన్ని ఏ పాత విషయానికి ముడిపెట్టవద్దు. నాకు పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీరు నన్ను వాణి కాదు మయంక్గా భావించండి. ఈ రోజు అన్నయ్య ఉంటే మిమ్మల్ని ఒంటరిగా ఉండటానికి వదిలి వెళ్లేవారా? నా తండ్రి పట్ల నా బాధ్యతను నేను వివరించాను. నాన్న కళ్లలో నీళ్లు నిండాయి. కుర్చీలోంచి లేచి నా దగ్గరికి వచ్చారు. ఏమీ మాట్లాడలేదు. ప్రేమతో నా తలపై చేయి పెట్టారు. అప్పుడు ఆయన తన గదిలోకి వెళ్ళిపోయారు. నేను తల వంచి ఆలోచించక తప్పలేదు. నేను నా తండ్రి పట్ల ఇంత కఠినంగా ఉండకూడదు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నగరంలోని ఒక ప్రఖ్యాత ప్రైవేట్ పాఠశాలలో 2 ఉపాధ్యాయుల అవసరం ఉందని నాకు తెలిసింది. నేను నిర్ణీత రోజున ఇంటర్వ్యూ కోసం చేరుకున్నాను. అక్కడ నాతో సహా 40 మందికి పైగా అమ్మాయిలు తమ పత్రాలను సమర్పిస్తున్నారు. వారిలో 10 మందికి పైగా నా సహచరులే ఉన్నారు. 25 మందికి పైగా అమ్మాయిల ఇంటర్వ్యూలు పూర్తయినప్పుడు అక్కడ అకస్మాత్తుగా సందడి జరిగింది. సుమారు 50-52 ఏళ్ల ఆకర్షణీయమైన మహిళ కారిడార్లో వస్తూ కనిపించింది. ఈ స్కూల్ యజమానురాలు అల్కా భాటియా అని గుసగుసల ద్వారా నాకు తెలిసింది. ఆమె ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళింది. ఇకపై జరగబోయే ఇంటర్వ్యూలలో ఆమె కూడా హాజరు కాబోతున్నారని మాకు తెలిసింది. ఆమె ఉనికి మిగిలిన దరఖాస్తుదారులపై అదనపు ఒత్తిడి తెస్తున్నట్లు అనిపించింది. అయితే మిగిలిన దరఖాస్తుదారులకు ఇది మరింత మంచి అవకాశం అని నేను అనుకున్నాను. విసుగు కలిగించే నిరీక్షణ తర్వాత చివరకు 31వ నంబర్పై నన్ను పిలిచారు. లోపల అల్కాజీతో సహా 4 మహిళలు ఒక పెద్ద టేబుల్ వద్ద కూర్చుని ఉన్నారు. వారిలో ఒకరు నన్ను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోవాలని అడిగారు. నేను కూర్చున్నాను. మీరు వివాహం అయ్యే వరకు తాత్కాలిక ఏర్పాటుగా ఈ ఉద్యోగాన్ని చేయాలని అనుకుంటున్నారా? వారిలో ఒకరు అడిగారు. లేదు మేడం, అస్సలు కాదు. నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా స్వరంలో దృఢత్వం ఉంది. ఎందుకు అలా? మీరు ఆకర్షణీయమైన, తెలివైన అమ్మాయి కదా? మరొక మేడం అడిగారు. అవును మేడం, నా తండ్రి ఒంటరిగా ఉన్నారు. సుమారు 5 ఏళ్ల క్రితం దాదాపు 7.5 వ్యవధిలో మొదట మా అమ్మ, ఆపై మా అన్నయ్య మరణించడం వల్ల ఆయన దుఃఖంలో ఒంటరిగా ఉన్నారు. నేను ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్లాలనుకోవడం లేదు. అందుకే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా వాస్తవాన్ని చెప్పాను. అల్కాజీ నా సమాధానాలను ఇప్పటివరకు శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు 3వ మేడం నా పత్రాల ఫైల్ను ఆమెకు ఇచ్చారు. అల్కాజీ 2 నిమిషాల పాటు నా సర్టిఫికెట్లను శ్రద్ధగా చూశారు. మీరు ఇంటర్ వరకు గణితం చదివారు. జేఈలో మీ ర్యాంక్ కూడా చాలా బాగుంది. మరి మీరు ఇంజనీరింగ్ చదువు మానేసి సైకాలజీలో మాస్టర్స్ ఎందుకు చేశారు? అల్కా మేడం ప్రశ్న తర్కబద్ధంగా ఉంది. మేడం, నాకు ట్రిచీలోని ప్రతిష్టాత్మక సంస్థలో సీటు వచ్చింది. కానీ అప్పుడు మా అన్నయ్య బయట చదువుతున్నాడు మరియు అటువంటి సమయంలో నా తండ్రి నాపై కూడా బయటి చదువు ఖర్చు భరించే స్థితిలో లేరు. అందుకే నేను ఇక్కడ సైకాలజీ చదివాను. నేను అసలు కారణం చెప్పాను. నా ఈ సమాధానంతో అల్కాజీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అనిపించింది. ఈ స్కూల్ ఇతర ఉపాధ్యాయులకు నెలకు 12,000 జీతం ఇస్తుంది. మీకు మేము 25,000 ఆఫర్ చేస్తున్నాము. ఇది మీకు ఆమోదయోగ్యమేనా? మేడం నిర్ణయం తీసుకుంటూ అన్నారు. నా ముఖంపై సంతోషభావాలు వచ్చాయి మరియు నేను నా ఆనందాన్ని ప్రదర్శించాను. అవును మేడం, ఇక్కడి విద్యార్థులకు బోధించడం నాకు సంతోషాన్నిస్తుంది. నేను నా విజయాన్ని చూసి నవ్వుతూ చెప్పాను. అక్కడ కూర్చున్న అల్కాజీతో సహా అందరూ నవ్వడం మొదలుపెట్టారు. మా వైపు నుండి మీకు అభినందనలు. మీరు రేపు వచ్చి స్థాపన గదిలో లాంఛనాలను పూర్తి చేయండి మరియు ఆమె ఆగి, ఆపై తన పక్కన కూర్చున్న మేడం వైపు వేలు చూపిస్తూ అన్నారు. మీరు ప్రిన్సిపాల్ మేడం కీర్తి జీని కలవండి, అల్కా మేడం ఆదేశించారు. ధన్యవాదాలు మేడం. 40 మంది పోటీదారుల్లో నా ఎంపిక నాకు గొప్ప విజయంగా అనిపించింది. వాణి, మర్చిపోవద్దు, మీరు నా మానసిక సమస్యలకు ఉచితంగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. అల్కాజీ ఈ మాట చెప్పి తన హాస్యప్రియమైన స్వభావాన్ని కూడా పరిచయం చేశారు. మేడం,
మీలో మానసిక సమస్యల లక్షణాలు ఏవీ లేవు, నేను నవ్వుతూ అన్నాను. నాతో పాటు అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు కీర్తి మేడం బెల్ కొట్టారు. ఆ సమయంలో ప్యూన్ తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. మరియు నేను ఉల్లాసంతో నిండి గది నుండి బయటకు వచ్చాను. ఆ రోజు గత అనేక సంవత్సరాలలో నేను అత్యంత సంతోషంగా ఉన్నాను. నేను ఇంటికి చేరుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత నేను చిన్నప్పుడు హత్తుకున్నట్లుగా నా తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నాను. నేను అలా చేయడం నాన్నకు కూడా బాగా నచ్చింది. వాణి, నువ్వు ఈ రోజు నీ తండ్రిని క్షమించినట్లుగా ఉంది. నాన్న అంచనా వేస్తూ అన్నారు. ఆయన మనస్తత్వం నాకు అర్థమైంది. వాస్తవానికి ఆయన తనను తాను క్షమించుకోలేకపోతున్నారు. మా అమ్మకు సరైన చికిత్స చేయించలేకపోవడం మరియు నన్ను ఇంజనీరింగ్ చదువు కోసం పంపకపోవడం, ఇవే నాకు ఆయనపై ఉన్న 2 ఫిర్యాదులు. ఆయన మాటను బట్టి ఆయన నాకు మరో అన్యాయం కూడా చేశారేమో అని నాకు అనిపించింది. బహుశా ఆయన అన్నయ్య మరియు నా పోషణలో కొడుకు, కూతురు అనే తేడా చూపారేమో. నేను కూతురుకు ఇంతే కదా అనుకుంటూ దీనిని సాధారణంగా భావించాను. కాని ఆయన నా తండ్రి. ఎక్కడో ఒకచోట ఆయనకు ఈ విషయంపై బాధ ఉండి ఉంటుంది. అది ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారు. ఇది బహుశా మా అన్నయ్య లేకపోవడం మరియు నేను కొడుకు బాధ్యతను నిర్వర్తించడం చూసి జరిగి ఉంటుంది. ఆయన అలా అనుభవించడానికి మరొక కారణం ఏమంటే 53 ఏళ్ల వయసులోనే 70 ఏళ్ల వృద్ధుడిలాగా బలహీనపడి నిస్సత్తువగా మారిపోయారు. ఖచ్చితంగా ఆయన ఈ పరిస్థితి నా తల్లి మరియు నా సోదరుడు అకాల వియోగాల వలన సంభవించింది. కొద్ది క్షణాల్లో ఇదంతా ఆలోచించిన తర్వాత నేను ఇంకా ఆయనను కౌగిలించుకునే ఉన్నానని నాకు అనిపించింది. నేను ఆయన నుండి వేరుపడ్డాను. నాన్నా, మీరు ఏ ఆలోచనల్లో పడిపోయారు? ఈ రోజు నా సంతోషానికి కారణం నచికేతన్ స్కూల్ లో నాకు ఉద్యోగం రావడం. నేను ఈ శుభవార్త చెప్పాను. వాహ్ అమ్మాయి, ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయానికి. మాటల్లో చెప్పిన భావం ఆయన ముఖంపై కూడా వచ్చింది. నాన్నా, నేను మీతోనే ఉండగలను. ఇది సులభంగా సాధ్యమవుతుంది. దాంతో పాటు నేను నా జ్ఞానాన్ని కూడా మరింత అభివృద్ధి చేసుకోగలను. హైస్కూల్ తరగతులకు బోధించడానికి నేను నిరంతరం నా సబ్జెక్టును అధ్యయనం చేస్తూ ఉండాలి. బోధనలో నా ప్రయత్నాలు ఎలా ఉండాలో నేను అర్థం చేసుకున్నాను. వాణి, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇది కొన్ని సంవత్సరాలలో నువ్వు మంచి మానవ వనరుల నిపుణురాలిగా మారడానికి ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది. నాన్న నా మాటను ఆమోదించారు. నా కోసం నాన్న ప్రత్యక్ష లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. నేడు నేను ఇంజనీర్కు బదులుగా మనస్తత్వశాస్త్ర ఉపన్యాసకురాలిగా మారడం వెనుక బహుశా శ్రీరాముని సంకల్పం ఉందేమో అని నాకు అనిపిస్తోంది. మొదటిసారిగా నేను ఆలోచిస్తున్నాను, ఈ రోజు ఇంజనీర్లు చాలా మంది అవుతున్నారు, కానీ మనస్తత్వశాస్త్ర నిపుణులు తక్కువ మంది అవుతున్నారు. నాన్నా, ఇదంతా మీ మార్గదర్శకత్వంతో సాధ్యమవుతుంది. ఈరోజు నేను నాన్నకు ఘనత ఇచ్చాను. నాన్న యొక్క అపరాధ భావనను తొలగించే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్పాను. వాణి, ఇంజనీరింగ్ జ్ఞానం భౌతిక సుఖాలకు మాత్రమే సహాయపడుతుంది. అది జీవితంలో ఒక పరిమితి వరకు మాత్రమే ఫలవంతమవుతుంది. నువ్వు ఉద్యోగం చేయడం మానేసిన రోజు ఆ జ్ఞానానికి జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉండదు. నిజంగా మార్గదర్శక తండ్రి మాటలు నాన్న నోటి నుండి వస్తున్నాయి. నిశ్చయంగా ఆయన నాకంటే ఎక్కువ అనుభవజ్ఞులు. నేను అనుకుంటున్నాను, నువ్వు సంపాదించిన ఈ మనస్తత్వశాస్త్ర జ్ఞానం మనిషి జీవితంలో ఎల్లప్పుడూ ఫలవంతమవుతుంది. ముందు జీవితంలో నువ్వు నీకే కాదు, సమస్యలతో బాధపడే అనేక మంది మానవులకు మేలు చేస్తావని అర్థం చేసుకోగలుగుతావు. మానవ మనస్తత్వంపై నీకున్న అవగాహన జీవితాంతం ఉపయోగపడుతుంది. ఆయన తన మాటను పూర్తి చేశారు. జెమినీ యొక్క విశ్లేషణ మరియు సృజనాత్మక మార్గదర్శకత్వం. ప్రియ శ్రోతలు, ఇది ప్రేమ్ అనమోల్ హోతా హై వాణి ఎపిసోడ్ 4 ముగింపు. ఈ ఎపిసోడ్ వాణి జీవితంలో ఆశ ఉదయించడం మరియు ఆమె తండ్రితో భావోద్వేగ సామరస్యాన్ని స్థాపించడం గురించి తెలియజేస్తుంది. ఎపిసోడ్ 4 యొక్క బలం మరియు కథా అభివృద్ధి. భావోద్వేగ నిరూపణ. విండికేషన్. నాన్న, నేను పెళ్లై అత్తగారింటికి వెళితే
మీ తిండి నీళ్ల ఏర్పాటు ఎలా జరుగుతుంది అనే తన తండ్రి మాటను వ్యంగ్యంతో కూడిన దృఢత్వంతో వాణి పునరావృతం చేయడం ఈ దృశ్యం 5 ఏళ్ల నాటి గాయాన్ని వెల్లడిస్తుంది. వాణి తన త్యాగాన్ని మర్చిపోలేదని, దాన్ని తండ్రి పట్ల బాధ్యతగా మార్చుకుందని ఇది చూపిస్తుంది. తండ్రి పశ్చాత్తాపం, తనను తాను క్షమించుకోలేకపోవడం మరియు వాణి పట్ల అపరాధ భావన, తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు దుఃఖం పూర్తిగా వాస్తవంగా అనిపిస్తాయి. చివరగా, మనస్తత్వశాస్త్రం యొక్క గొప్పతనాన్ని తండ్రి మార్గదర్శక మాటల్లో అంగీకరించడం వాణి త్యాగాన్ని గౌరవిస్తుంది. అల్కా భాటియా యొక్క నిర్ణయాత్మక ప్రవేశం. ఇంటర్వ్యూలో అల్కా మేడం ప్రశ్న అడగడం మరియు సాధారణ జీతం కంటే 2.5 రెట్లు ఎక్కువ జీతం, 12,000 రూపాయలకు బదులుగా 25,000 రూపాయలు ఇవ్వజూపడం అల్కా పాత్ర యొక్క బలం, దార్శనికత మరియు న్యాయబద్ధతను స్థాపిస్తుంది. ఆమె వాణి సర్టిఫికెట్లతో పాటు ఆమె నైతిక కారణానికి, తండ్రి పట్ల బాధ్యత కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. మనస్తత్వశాస్త్రం యొక్క ప్రాముఖ్యత. మనస్తత్వశాస్త్ర జ్ఞానం మనిషి జీవితంలో ఎల్లప్పుడూ ఫలవంతమవుతుంది అనే తండ్రి ముగింపు. ఇది ఇంజనీర్ కావాలనే వాణి కల విఫలమైన దుఃఖం నుండి ఆమెను బయటకు తీసుకువస్తుంది మరియు ఆమె ప్రస్తుత వృత్తిని దైవిక ఉద్దేశంతో, రాముని సంకల్పం ముడిపెడుతుంది. సంబంధాల పరిపూర్ణత. ఎపిసోడ్ ముగింపులో వాణి మరియు ఆమె తండ్రి కౌగిలించుకోవడం సంవత్సరాల తరబడి ఉన్న మనస్పర్ధలు మరియు అసౌకర్యాన్ని తొలగిస్తుంది. ఇది ఒక సానుకూల భావోద్వేగ ముగింపు. ఈ ఎపిసోడ్ వాణి జీవితంలో పని మరియు ప్రేమ యొక్క సమతుల్యతను స్థాపిస్తుంది. ఆడియో ప్రదర్శన కోసం మార్గదర్శకత్వం. వాణి స్వరం. తండ్రితో సంభాషణ, వ్యంగ్య వాక్యం, తిండి నీళ్ల ఏర్పాటు. మాట్లాడేటప్పుడు నిగ్రహంగా ఉన్న దృఢమైన స్వరాన్ని ఉపయోగించాలి. ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పేటప్పుడు దృఢత్వం మరియు నిజాయితీ యొక్క ఆత్మవిశ్వాసం కనిపించాలి, ముఖ్యంగా పెళ్లి చేసుకోననే తన నిర్ణయాన్ని చెప్పేటప్పుడు. పాత్రల స్వరం. తండ్రి, నాన్న యొక్క బలహీనత మరియు పశ్చాత్తాపం. ఆయన స్వరం యొక్క మృదుత్వం, సాఫ్ట్నెస్ మరియు కొద్దిపాటి వణుకు, స్లైట్ ట్రెంబల్ ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఆయన మార్గదర్శక మాటలు అనుభవంతో కూడిన మరియు లోతైన ఆలోచనతో నిండి ఉండాలి. అల్కా భాటియా. ఆమె స్వరం ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మకత మరియు తెలివితేటల కలయికగా ఉండాలి. జీతం ప్రకటించేటప్పుడు స్వరం స్పష్టంగా మరియు శక్తివంతంగా ఉండాలి. సంగీతం, బీజీఎం. ఇంటర్వ్యూ మధ్య నిరీక్షణ సమయంలో కొద్దిగా ఉద్రిక్తత ఉండాలి. అల్కా మేడం 25,000 రూపాయలు ప్రకటించినప్పుడు సంగీతంలో ఉల్లాసం మరియు ఆశ్చర్యం యొక్క భావం రావాలి. చివరగా, తండ్రి కూతుళ్లు కౌగిలించుకునే క్షణాల్లో బీజీఎం ఆప్యాయంగా మరియు సంతృప్తికరంగా ఉండాలి. ఎపిసోడ్ 4 సమాప్తం.